సో సీక్వెన్స్ జనరేటర్ అయిపోయింది. సో నెక్స్ట్ సీక్వెన్స్ డిటెక్టర్. నేను సీక్వెన్స్ డిటెక్టర్లో ఈ ఒక్క వీడియోలోనే మోరే మీరే రెండు చెప్పేస్తున్నాను. మళ్ళీ వేరే వేరే చెప్పి ఒకే సీక్వెన్స్ డిటెక్ట్ చేయిస్తాను. ఆ రెండు మోరే మీరే సేమ్ సీక్వెన్స్ జనరేటర్ లాగా. అయితే ఇక్కడ సీక్వెన్స్ జనరేటర్ లాగా చూడండి, ఇక్కడ సీక్వెన్స్ జనరేటర్ పెద్దది ఇచ్చాను కదా. సో సీక్వెన్స్ డిటెక్ట్, అసలు సీక్వెన్స్ డిటెక్టర్ అంటే ఏంటంటే సింపుల్ గా మన ఫోన్ పాస్వర్డ్ ఉంది, ఫోన్ ఒక ఏటీఎం ఏ పాస్వర్డ్ అయినా ఫోన్ పాస్వర్డ్ ఉంది, మనం ఒక సీక్వెన్స్ పెడతాం. నాది చెప్పకూడదు కదా. ఫోన్ ఏదో ఒకటి సీక్వెన్స్ 1 2 3 4 పెట్టిన సీక్వెన్స్. అయితే ఇది ఏం చేస్తుంది, ఫస్ట్ నేను ఫస్ట్ క్లిక్ లో 1 నొక్కుతాను, తర్వాత 2 నొక్కుతాను, తర్వాత 3 నొక్కుతాను, తర్వాత 4 నొక్కుతాను. వెంటనే ఓపెన్ అయిపోద్ది, వెంటనే ట్యాబ్ అనేది ఓపెన్ అయిపోద్ది, అంటే ఫోన్ అనేది ఓపెన్ అయిపోద్ది. నేను 1 2 3 3 అని నొక్కాను అనుకో, ఓపెన్ అవ్వదు. ఇది సీక్వెన్స్ డిటెక్టర్. అంటే సీక్వెన్స్ డిటెక్టర్ అంటే ఎలాగంటే నేను ఫస్ట్ 1 నొక్కాను, అప్పుడు అవుట్పుట్ 0 వస్తుంది. ఇన్పుట్ 1 నొక్కాను, 2 నొక్కాను, అవుట్పుట్ 0 వస్తుంది. సీక్వెన్స్ అంతా డిటెక్ట్ చేస్తుంది, సీక్వెన్స్ కరెక్ట్ లో ఉందా లేదని. 3 వస్తుంది, అప్పుడు 0. అయితే 4 వచ్చినప్పుడు సీక్వెన్స్ చూసుకుంటుంది, 1 2 3 4 కరెక్ట్ గా ఉంది కాబట్టి అప్పుడు అవుట్పుట్ 1 తీసుకుంటుంది. ఓకేనా, ఇది సీక్వెన్స్ డిటెక్టర్. అంటే ఇన్పుట్ ఇస్తాం, ఇన్పుట్ ఇస్తాం, అది అవుట్పుట్ 0 ఆర్ 1 అంటే 1 బిట్. అంటే సీక్వెన్స్ డిటెక్ట్ అయింది అనుకోండి 1 వస్తుంది, కాకపోతే 0 వస్తుంది. ఓకేనా, అలాగా ఫోన్ పాస్వర్డ్ కానీ ఏటీఎం పాస్వర్డ్ కానీ అన్ని వీటి మీద వర్క్ అవుతాయి. సో అది ఇన్పుట్. ఇక్కడ క్లాక్ అనేది అప్లై చేస్తాం మనం. ఓకేనా, సీక్వెన్స్ డిటెక్టర్ సర్క్యూట్ ఎందుకు నేను క్లాక్ అప్లై చేశానంటే ఇది ఫ్లిప్ ఫ్లాప్స్ నుంచి చేయాలి. సో అందు గురించి క్లాక్ అప్లై చేశాను. సీక్వెన్స్ డిటెక్టర్ కూడా ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేసి చేయాలి. ఇందులో కూడా జేకే ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేస్తాను. నేను ఎందుకు జేకే ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేస్తున్నానంటే ఇదే కొంచెం కష్టం. డి ఫ్లిప్ ఫ్లాప్ ఈజీ, మీరు కష్టం అనుకుంటాడు కానీ డి ఫ్లిప్ ఫ్లాప్ ఈజీ. డి ఫ్లిప్ ఫ్లాప్ ఏంటుంది, డి టీ ఫ్లిప్ ఫ్లాప్ తీసుకుంది. టాగల్ ఫ్లిప్ ఫ్లాప్ ఏంటుంది 0 1. అయితే టాగుల్ QN+1, 0 ఉంటే 0 కాబట్టి సేమ్ స్టేట్కి వెళ్తుంది, 1 ఉంటే 1కి వెళ్తుంది 0కి. అది 1కి 0 1 అవుద్ది, 1కి 0 అవుద్ది. ఇది దీన్ని బట్టి ఎక్సైటేషన్ టేబుల్ ఈజీ చేసి వస్తుంది. పెద్ద పని కాదు, కానీ జేకే వస్తే మిగిలిన అన్ని స్టాండర్డ్ వన్ వచ్చేస్తాయి. అందుకని నేను జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఎక్కువ కన్సిడర్ చేస్తున్నాను. ఓకేనా, ఇంకోటి ఏంటంటే సీక్వెన్స్ డిటెక్ట్. అయితే ఇప్పుడు నేను 1 2 3 4 ఇచ్చాను కాబట్టి ఇక్కడ 1 అవుట్పుట్ వచ్చింది. నేను 1 3 4 అని ఇచ్చాను, 2 మిస్ చేస్తాను, ఇక్కడ 2 ఇచ్చాను. అయితే ఇక్కడ మీరు 1 ఇచ్చాను కాబట్టి 0 అవుట్పుట్, ఇక్కడ 0 అవుట్పుట్, ఇక్కడ 0 అవుట్పుట్ రావచ్చు కదా. అదే ఇక్కడ 1 అవుట్పుట్ వచ్చి కదా, ఎందుకంటే ఇక్కడ 4కి 1 వచ్చింది, ఇక్కడ కూడా 4కి 1 రావచ్చు. అలాగే రాదు, ఎందుకంటే సీక్వెన్స్ డిటెక్టర్ లోన మొత్తం అంటే ఇప్పుడు మనం 4 ఇన్పుట్ సీక్వెన్స్ డిటెక్టర్ అన్నాం అనుకోండి, దాని ప్రీవియస్ 3 బిట్స్ చెక్ చేసుకుంటుంది. ఈ 3 బిట్స్ ఈ సీక్వెన్స్ తో ఉందా అని చెక్ చేసుకుని ఇచ్చేస్తుంది. మనం ఇది 4 బిట్ సీక్వెన్స్ డిటెక్టర్. ఎందుకంటే 4 బిట్ 1 2 3 4 బిట్స్ ఉన్నాయి కాబట్టి 4 బిట్ సీక్వెన్స్ డిటెక్టర్. అయితే నేను ఇక్కడ 1 3 4 ఇచ్చాను కదా, ముందు 3 చూసుకుంటుంది. ఇక్కడ 0 కానీ 1 కానీ ఏదో ఒకటి ఉంది అనుకోండి, ముందు 3 చూసుకొని ఇది సీక్వెన్స్ డిటెక్ట్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ అవుట్పుట్ 0 వస్తుంది. ఓకేనా, అలా సీక్వెన్స్ ఇలా డిటెక్ట్ అవుద్ది. 4 ఉంది కానీ అవుట్పుట్ అలా డిటెక్ట్ అవుతుంది. ఓకేనా, ఇందులో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఇందులో ఏంటి, మిలే అండ్ మోరే. మీకు ముందే చెప్పాను మోరే అంటే ఏంటి, మిలే అంటే ఏంటి ఒకసారి రికగ్నైజ్ చేయండి. మిలే అంటే ఏంట్లేదు, నెక్స్ట్ అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ ప్రెజెంట్ స్టేట్ అండ్ ఇన్పుట్ మీద కూడా డిపెండ్ అవుద్ది. మిలే నెక్స్ట్ అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ ప్రెజెంట్ స్టేట్ అండ్ ఇన్పుట్ ఆల్సో. ఇన్పుట్ మీద ప్రెజెంట్ స్టేట్ మీద రెండింటి మీద డిపెండ్ అవుద్ది. మిలే ఒక నెక్స్ట్ అవుట్పుట్. కానీ ఎందులోనా నెక్స్ట్ అవుట్పుట్, మోరేలోనా నెక్స్ట్ అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ప్రెజెంట్ స్టేట్, does not depend on input. Nested output depends only on present state. That is more. Melee ante nested output depends on present state and input. అది melee అంటారు, ఇది మోరే అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, చాలా దగ్గర ఎక్కువ వస్తాయి. సో మీకు మిలే మోరే అంటే నెక్స్టెడ్ అవుట్పుట్ ఇప్పుడు S0 నుంచి S1కి వెళ్ళినప్పుడు ఏంటి
ప్రెజెంట్ స్టేట్ మీద యాజ్ వెల్ as ఇన్పుట్ 0 అయితే ఒక అవుట్పుట్ వస్తుంది, ఇన్పుట్ 1 అయితే ఒక అవుట్పుట్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. S0 నుంచి S1కి వెళ్తుందండి. 0 వస్తే S0 నుంచి S1కి వెళ్తుంది. S0 నుంచి 1 వస్తే S0కి వెళ్తుంది. అయితే ఈ రెండింటి యొక్క అవుట్పుట్లు వేరే వేరే ఉండొచ్చు. నెస్టెడ్ అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ ప్రెజెంట్ స్టేట్ మీద ఉంది. ఏంటుంది? S0 నుంచి S1కి వెళ్తుంది. S1 అవుట్పుట్ 0 ఏదో ఒకటి అనుకోండి. నెక్స్ట్ అవుట్పుట్ 0 అనుకోండి. 0 అయితే 0 వస్తుంది, 1 అయితే 1 వస్తుంది, అవుట్పుట్ వస్తుంది. చూడండి, నెస్టెడ్ అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ ప్రెజెంట్ స్టేట్ యాజ్ వెల్ as ఇన్పుట్ ఇక్కడ 0 వేస్తే ముందుకెళ్తుంది, 1 వేస్తే ఇక్కడ ఉండిపోతుంది. ఓకేనా? అర్థమైందా? నేను చెప్పుకుంటాను. అయితే మనకి ఎన్ని స్టేట్స్ కావాలి? మనం ఏ సీక్వెన్స్ డిటెక్ట్ చేస్తామో చెప్తాను. 1 0 1 సీక్వెన్స్ ని డిటెక్ట్ చేస్తాం. పెద్ద సీక్వెన్స్ ఎట్టి తీసుకోవట్లేదు. 1 0 1 సీక్వెన్స్ ని డిటెక్ట్ చేస్తాం. ఓకేనా? 1 0 1. అయితే నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ద సీక్వెన్స్ ఫర్ మీలేకి అయితే ఇది లెంత్ ఆఫ్ ద సీక్వెన్స్ ఎంత? ఇక్కడ 1 0 1 డిటెక్ట్ చేస్తున్నాం. లెంత్ ఎంత? 1 2 3 లెంత్ ఆఫ్ ద సీక్వెన్స్ 3 అంటే 3 ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3. నెంబర్ ఆఫ్ స్టేట్స్ 3 అయితే ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేస్తాం? 2n ఈజ్ ఈక్వల్స్ టు 3. 2n 2 2 ఉంది, 2 స్క్వేర్ ఏమో 4 ఉంది. వాటికంటే పైన తీసుకోవాలి, దానికంటే చిన్న తీసుకోకూడదు. అంటే 2 ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేస్తాం. 2 ఫ్లిప్ ఫ్లాప్స్. ఓకేనా? ఇక్కడ కావాలని చూసుకోండి. నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇక్కడ చూడండి. నెంబర్ ఆఫ్ స్టేట్స్ 2n ఈజ్ ఈక్వల్స్ టు 8, n ఈజ్ ఈక్వల్స్ టు 3 డైరెక్ట్ తెలిసిపోయింది. ఇక్కడ 2n ఈజ్ ఈక్వల్స్ టు 3 అయితే 2 2 స్క్వేర్ 4. దీనికంటే పైన వాల్యూ తీసుకోవాలి కాబట్టి 2 ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకున్నాను. ఓకేనా? 2 JK ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకుంటాం. 2 JK ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకుంటాం. అయితే ఇది మీలేకి నెంబర్ ఆఫ్ స్టేట్స్ మీలేకి ఇది. ఓకేనా? నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ద సీక్వెన్స్ ప్లస్ 1. లెంత్ ఆఫ్ ద సీక్వెన్స్ ప్లస్ 1 ఫర్ మోరే. ఇది మోరేకి. అయితే నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 కదా, ఇది ఈక్వల్స్ టు 3 + 1. నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 + 1 అంటే అప్పుడు ఏటవుద్ది? 4. నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అంటే 2n ఈజ్ ఈక్వల్స్ టు 4. ఇక్కడ n ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇక్కడ ఒక స్టేట్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడ మోరేకి అయితే ఇదే సీక్వెన్స్. మోరేకి అయితే S0 S1 0 అయితే ముందుకెళ్తుంది. మనం ఇక్కడ అవుట్పుట్ అనేది ఇక్కడ డిక్లేర్ చేసాం. ఎందుకంటే చూడండి, నెస్టెడ్ అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ ప్రెజెంట్ స్టేట్ అండ్ ఇన్పుట్. ప్రెజెంట్ స్టేట్ ఇన్పుట్ మీద డిపెండ్ అయ్యి ఇది అవుట్పుట్ ఉంది. ఇన్పుట్ 0 అయితే 0 అవుట్పుట్ ఉంది, 1 అయితే 1 ఉంది. కానీ ఇక్కడ నెస్టెడ్ అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ప్రెజెంట్ స్టేట్ ఒక్కదాని మీద డిపెండ్ అవుద్ది, మనకి ఇన్పుట్ మీద డిపెండ్ అవ్వదు. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ 0 వేస్తే ముందుకెళ్ళింది, 1 వేస్తే 1 ఉంది. ఇక్కడ మనం ఓన్లీ స్టేట్స్ మీద డిపెండ్ అవుద్ది. స్టేట్స్ కి ఒకే అవుట్పుట్ ఉంటుంది. ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. అంటే 0ని ఇక్కడ ఇలా ముందుకెళ్ళినప్పుడు 0 ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ 1 వస్తుంది. అంటే స్టేట్స్ కి అవుట్పుట్ ఒకటే ఉంటుంది. అంటే చేంజ్ చేయాలి. ఇక్కడ చూడండి, 2 ఇచ్చాను. ఇన్పుట్ 0 అయితే అవుట్పుట్ 0, ఇన్పుట్ 1 అయితే అవుట్పుట్ 1. కానీ ఇక్కడ ఇన్పుట్స్ కి ఏ వాల్యూ ఉండదు. ఇన్పుట్స్ మీద డిపెండ్ అవ్వదు. చూడండి, ఇక్కడ చూడండి, నెస్టెడ్ అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ప్రెజెంట్ స్టేట్ ఒక్కదాని మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం అవుట్పుట్స్ డిక్లేర్ చేయకూడదు. కాబట్టి ఒక ఎక్స్ట్రా స్టేట్ వస్తుంది, S4 వస్తుంది. ఇది S1 S2 S3 తర్వాత S3 వస్తుంది. S3 ఇక్కడ ఈ సీక్వెన్స్ డిటెక్ట్ అయినప్పుడు 1 అనేది వస్తుంది. నేను మీకు 101కి స్టేట్ డయాగ్రామ్ గీసినప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుద్ది. సో అంటే S0 దగ్గర కింద మెన్షన్ చేస్తారు. ఈ స్టేట్కి వచ్చినప్పుడు అవుట్పుట్ 0 ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది. ఈ స్టేట్ దగ్గర ఉందంటే అవుట్పుట్ 0 S1 దగ్గర ఉందంటే అది అవుట్పుట్ 0 ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది. ఎక్కడైతే ఉంది S0 నుంచి ముందుకెళ్తే 0 వేస్తే 0 అవుట్పుట్ వచ్చింది, 1 వేస్తే 1 అవుట్పుట్ వచ్చింది. సో ప్రెజెంట్ స్టేట్ యాజ్ వెల్ as ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది. కానీ ఇక్కడ ఓన్లీ ప్రెజెంట్ స్టేట్ ఏ అవుట్పుట్ ఉందో అంతే, దాన్ని చేంజ్ చేయాల్సిన లేదు. ఓకేనా?
అది దీనికి దీనికి తేడా. ఇది మోరే, ఇది మీలే. కావాలంటే ఒకసారి మళ్ళీ చూడండి. పైన నేను రాశాను కదా, పైన ఉంటుంది పైన సీక్వెన్స్ జనరేటర్ అవుట్పుట్ స్టేట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ప్రెజెంట్ స్టేట్. మోరేకి మీలేకి అవుట్పుట్ స్టేట్ డిపెండ్స్ ఆన్ బోత్ ప్రెజెంట్ స్టేట్ అండ్ ఇన్పుట్. ఓకేనా, అందుకు ముందు వీడియో రాజు ఇది అయిపోయింది. ఈ 101కి స్టేట్ డయాగ్రామ్. అంటే నేను స్టేట్ డయాగ్రాము వేరే ఒక క్లాస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అలాగే సీక్వెన్స్ జనరేటర్కి స్టేట్ డయాగ్రామ్స్ గీస్తున్నారని, ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా, నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీలే ఎఫ్ఎస్ఎం. మనకి మీలేలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 3 స్టేట్స్ ఉన్నాయి. కాబట్టి 3 స్టేట్స్ డిక్లేర్ చేయాలి. S0, S1, స్టేట్ 1, స్టేట్ 2, స్టేట్ 3. మనకి 3 స్టేట్స్ ఉన్నాయి కాబట్టి 1, 2, 3 స్టేట్స్ గీస్తాం. అయితే 1, 0, 1 సీక్వెన్స్ డిటెక్ట్ చేయాలి. ఓకే, స్టేట్స్ ఇస్తామా? అయితే S0 ఈజ్ ఈక్వల్స్ టు 0, 0, S1 ఈజ్ ఈక్వల్స్ టు 0, 1, S2 ఈజ్ ఈక్వల్స్ టు 1, 0. స్టేట్స్ డిక్లరేషన్ చేసాము. S0 అయితే 0, 0, S1 అయితే 0, 1, S2 అయితే 1, 0. ఇప్పుడు ఎలా గీద్దాం? ఓకే, S0 నుంచి S1కి ఎప్పుడు వెళ్తుంది? ఇన్పుట్ 101 సీక్వెన్స్ డిటెక్ట్ చేస్తుందండి. 1, 0, 1. అయితే S0 నుంచి 1 ఇన్పుట్ ఇలాగా స్ట్రైట్కి వెళ్ళిపోద్ది. 1 ఇన్పుట్ వస్తే 1/0, ఎందుకంటే ఇంకా సీక్వెన్స్ డిటెక్ట్ అవ్వలేదు. 1 ఇన్పుట్ ఇచ్చాం. ఇది సీక్వెన్స్ డిటెక్టర్. ఈ సీక్వెన్స్ డిటెక్ట్ చేయాలి. 1 ఇచ్చాం ఇన్పుట్. 1 ఇస్తే సీక్వెన్స్ ఇంక డిటెక్ట్ అవ్వలేదు. 101 డిటెక్ట్ అయినప్పుడే 1 అవుట్పుట్ వస్తుంది. 1 ఇచ్చాం కాబట్టి వెళ్ళిపోద్ది, ముందుకు వెళ్ళిపోయింది. అవుట్పుట్ 0. అయితే 1 ఇచ్చాం. అదే ప్లేస్ లో 0 ఇచ్చాం అనుకోండి, మళ్ళీ రిఫ్రెష్ చేసుకుంటుంది, మళ్ళీ 1 కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అందుగురించే 0/0. ఓకేనా, ఇక్కడ నేను S0 దగ్గర 0 ఇచ్చినప్పుడు 8 అవుతుంది, S1 అదే 1/8 ఇచ్చినప్పుడు 8 అవుతుంది చెప్పాను. 1 ఇస్తే ముందుకు వెళ్తుంది, ఎందుకంటే నెక్స్ట్ సీక్వెన్స్ కోసం వెళ్తుంది, నెక్స్ట్ బిట్ కోసం. అదే 0 ఇచ్చినప్పుడు ఇంక వెయిట్ చేస్తుంది, ఎందుకంటే మనకు 1 కావాలి స్టార్టింగ్, కాబట్టి వెయిట్ చేస్తుంది. 1కి నేను 1 తర్వాత 0 ఇచ్చినప్పుడు 8 అవుద్ది. 1 తర్వాత 0 ఇస్తే 8 అవుద్ది, ముందుకు వెళ్తుంది, ఎందుకంటే 1, 0 డిటెక్ట్ అయిపోతుంది కాబట్టి ముందుకు వెళ్తుంది. 0 ఇస్తే అవుట్పుట్ 0, ఎందుకంటే 101 డిటెక్ట్ అవ్వలేదు. 10 డిటెక్ట్ అయింది కాబట్టి ఇంకా అవుట్పుట్ 0, కానీ 10 డిటెక్ట్ అయింది. అయితే 1 తర్వాత 1కి 0 వేస్తే చూడండి, 1కి S1కి వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి ఇది 1 చూసుకుంటుంది. ఇక్కడ 1 0 వేస్తే ముందుకెళ్ళింది. 1 వేస్తే ఏటవుద్ది? 1 ఆల్రెడీ తీసుకుంటుంది, అంటే 1 తీసుకుంటుంది, మళ్ళీ 0 కోసం వెయిట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, 1 ఆల్రెడీ ఫస్ట్ ఆఫ్ ద సీక్వెన్స్ ఏంటి? 1 ఉంది కాబట్టి 1 మనకు ఉపయోగం, కాబట్టి 0 కోసం వెయిట్ చేస్తుంది. 1/0. మీకు మళ్ళీ 1 వచ్చింది, మళ్ళీ 1 కోసం 0 కోసం వెయిట్ చేస్తుంది, మళ్ళీ 1 వచ్చింది, 0 కోసం వెయిట్ చేస్తుంది. 0 వస్తేనే ముందుకెళ్తుంది. ఎందుకు 1 కోసం వెయిట్ చేస్తుంది? ఎందుకంటే 101 సీక్వెన్స్ డిటెక్ట్ చేస్తాం, ఫస్ట్ బిట్ 1 కాబట్టి మనకి 1 ఇంపార్టెంట్, కాబట్టి 1 అలాగా ఇక్కడ ఈ స్టేట్ లో వెయిట్ చేస్తుంది. 0 ఇవ్వగానే ముందుకు వెళ్ళిపోతుంది. అయితే S2 దగ్గర ఈ సీక్వెన్స్ తీసుకుంటుంది, ఎందుకంటే S1 0 తర్వాత కదా ఇది వస్తుంది. 1 0కి 0 ఇచ్చినప్పుడు 1 ఇచ్చినప్పుడు 8 అవుతుంది చూడండి. 1 0కి 0 వేస్తే ఇది ఎలాగొస్తుంది? 1 0కి 0 వేస్తే ఎలాగవుతుంది? అయితే నెక్స్ట్ ఇన్పుట్ 0 ఇచ్చినా 1 ఇచ్చినా ముందుకు వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇక్కడ చూడండి 1 0 0 సీక్వెన్స్ బ్రేక్ అయింది. ఇక్కడ సీక్వెన్స్ బ్రేక్ అవ్వట్లేదు. 1 ఇచ్చామనుకోండి 0 కోసం వెయిట్ చేస్తుంది, 0 తీసుకుంది అనుకోండి 1 0 ఇక్కడ మళ్ళీ వెళ్ళిపోతుంది కదా. ఇక్కడ సీక్వెన్స్ బ్రేక్ అయింది, 1 0 0 అయిపోయింది, అంటే మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోద్ది. 0 ఇచ్చినప్పుడు మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోయి ఇక్కడ ఏంటి సీక్వెన్స్ డిటెక్ట్ అయింది, 101 వచ్చింది కాదు, 100 0 వచ్చింది కాబట్టి ఇక్కడ అవుట్పుట్ 0, కాబట్టి ఇక్కడ అవుట్పుట్ 0 వేసాను. అయితే ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి, 1 0 0 సీక్వెన్స్ బ్రేక్ అయింది. దీని తర్వాత 1 0 0 తర్వాత 1 వచ్చినా మళ్ళీ 0 వచ్చింది. 0 వచ్చిన మనకు ఉపయోగం ఉందేటి? 000తో మనకు ఉపయోగం ఉందేటి లేదు. 00తో ఎక్కడైనా సీక్వెన్స్ లో ఉపయోగం ఉందేటి లేదు, కాబట్టి ఇది ఉపయోగ పనికి రాదు. కాబట్టి అదే కానీ 1 0కి 1 ఇస్తే సీక్వెన్స్ డిటెక్ట్ అవుతుంది. చూడండి 1 0కి 1 ఇస్తే సీక్వెన్స్ డిటెక్ట్ అయ్యి అవుట్పుట్ 1 వస్తుంది. అయితే మళ్ళీ నెక్స్ట్ దేనికోసం వెళ్తుంది? 1 0
1 ఉంది కాబట్టి మన నెక్స్ట్ సీక్వెన్స్ లో 0 కోసం వెయిట్ చేస్తాం. ఇక్కడ 1 0 అండి, 1 0 1 డిటెక్ట్ అయిపోయిందండి. దాని తర్వాత 0 కోసం వెయిట్ చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ 1 0 1 వచ్చింది అనుకోండి, మళ్ళీ ఫస్ట్ 1 వచ్చింది అనుకోండి, ఇక్కడ చూడండి ఇది 1 ముందుకెళ్ళింది, 0 వెళ్ళింది, మళ్ళీ 1 వచ్చింది అనుకోండి, సీక్వెన్స్ మళ్ళీ బ్రేక్ అయిపోద్ది. అంటే మళ్ళీ 0 కోసం వెయిట్ చేయాలి, కాబట్టి 0 కోసం వెయిట్ చేస్తుంది, కాబట్టి S2కి వెళ్తుంది. మళ్ళీ చెప్తానులేండి, 101 సీక్వెన్స్ డిటెక్ట్ అయిపోయింది, 101 సీక్వెన్స్ డిటెక్ట్ అయిపోయింది. ఇక్కడ 1 ఇచ్చినప్పుడు అది 101 సీక్వెన్స్ డిటెక్ట్ అయిపోయింది. అయితే మనకి 1 అనేది ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఫస్ట్ బిట్ డిటెక్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా సేమ్ అంతే కదా, ఫస్ట్ బిట్ డిటెక్ట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ బిట్ కోసం వెయిట్ చేస్తుంది. అంటే నెక్స్ట్ బిట్ 0 కోసం వెయిట్ చేస్తుంది. అప్పుడు 0 రాగానే ముందుకు వెళ్ళిపోద్ది. అప్పుడు మళ్ళీ 1 0 1 ఇక్కడ మళ్ళీ 1 వచ్చింది అనుకోండి, మళ్ళీ సీక్వెన్స్ డిటెక్ట్ అవుతుంది, మళ్ళీ 0 1. అంటే ఇక్కడ చూడండి సీక్వెన్స్ ఓవర్లాపింగ్ అవుతుంది. 101 డిటెక్ట్ అయిపోయింది, మళ్ళీ 101 డిటెక్ట్ అయిపోయింది, 101 డిటెక్ట్ అయిపోయింది, 3 టైమ్స్ 1లు వస్తాయి. ఓకేనా, చూడండి ఇలాగా. అది అర్థమైందా? స్టేట్ డయాగ్రామ్ మళ్ళీ చెప్తానండి, మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. ఈసారి 1 0 0 1 1 చెప్తాను, మీకు ఏది కావాలంటే అది చెప్తాను. స్టేట్ డయాగ్రామ్ ఒక సపరేట్ వీడియో చేస్తాను స్టేట్ డయాగ్రామ్ వేయడం, ఎందుకంటే చాలా మందికి రాదు. నేను ఫస్ట్ లో కన్ఫ్యూజ్ అయిపోయాను. స్టేట్ డయాగ్రామ్ ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉండేది, ఓవర్లాపింగ్ అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ చెప్తాను. ఓకేనా, చూడండి మళ్ళీ చెప్తాను. చూడండి 101 సీక్వెన్స్ డిటెక్ట్ చేయాలండి. ఫస్ట్ మనం 1 ఇన్పుట్ ఇవ్వగానే ముందుకు వెళ్ళిపోద్ది, ఎందుకంటే 1 డిటెక్ట్ అయిపోద్ది. 0 ఇవ్వగానే ముందుకు వెళ్ళిపోద్ది. ఓకేనా, 1 ఇవ్వగానే అవుట్పుట్ 1 అయిపోద్ది. 101 డిటెక్ట్ అయిపోయింది కాబట్టి అవుట్పుట్ ఇక్కడ ఒక్క దగ్గర 1 అవుతుంది. చూడండి, అయితే 101 తర్వాత 1 మనకు ఉపయోగపడుతుంది, లాస్ట్ బిట్ మనకు ఉపయోగపడుతుంది. తర్వాత మనకి 0 వచ్చింది అనుకోండి, 1 0 1 మళ్ళీ అలా డిటెక్ట్ ఓవర్లాపింగ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ S1కి వెళ్ళింది, S0కి వెళ్ళకంట. సీక్వెన్స్ బ్రేక్ అయినప్పుడే లాస్ట్ మళ్ళీ ఫస్ట్ స్టేట్కి వెళ్తుంది. సీక్వెన్స్ ముందు సీక్వెన్స్ మనకు ఉపయోగం ఉందంటే ఆ ముందే ఎక్కడెక్కడో తిరుగుతుంది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. S1 అంతే, చూడండి సేమ్ అలాగే చెప్పాను. సో ఇది మీలేకి మోరేక్ అని చెప్పేస్తుంది. చూడండి ఓకే సార్, మీకు అంటే మీకు డిఫరెన్సెస్ నీట్గా అర్థమైపోద్ది. మీలే మోరేకి నీట్గా చెప్తే. మోరేకి ఎన్ని ఉంటాయి స్టేట్స్? 4 ఉంటాయి. 2 ఫ్లిప్ ఫ్లాప్స్, నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4, నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4. ఓకేనా, 3 + 1 4. అంటే నెంబర్ ఆఫ్ స్టేట్స్ S0 S1 S2 S3. S0 అంటే 0 0, S1 అంటే 0 1, S2 అంటే 1 0, S3 అంటే 1 1. ఓకేనా, అయితే ఇక్కడ నేను తప్పు చేశాను అమ్మా, వెళ్ళండి. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. చూడండి నేను ఏం చెప్పాను, మోరేకి అవుట్పుట్ అనేది ఓన్లీ స్టేట్ మీద డిపెండ్ అవుతుంది, ఇన్పుట్ మీద డిపెండ్ అవ్వదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్పుట్ 1 అయితే 0 అవుట్పుట్ ఇన్పుట్ 0 అయినా 0 ఎందుకు S2 దగ్గర చూడండి, ఇన్పుట్ 0 అయినప్పుడు అవుట్పుట్ 0, ఇన్పుట్ 1 అయినప్పుడు అవుట్పుట్ 1. కానీ అది ఇది ఇన్పుట్, ఇది యాక్చువల్గా ఇది ఇన్పుట్ అండి. లెఫ్ట్ సైడ్ అనేది ఇన్పుట్, రైట్ సైడ్ అనేది అవుట్పుట్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ సైడ్ అనేది ఇన్పుట్, రైట్ సైడ్ అనేది అవుట్పుట్. S2 దగ్గర 0 ఇన్పుట్ వస్తే 0 అవుట్పుట్, 1 వస్తే 1 అవుట్పుట్. కానీ ఎందులోన మోరేలోన ఏంటంటే, మోరేలోన ఓన్లీ స్టేట్స్ మీద డిపెండ్ అవుతుంది, స్టేట్స్కి డైరెక్ట్ ఇది ఉంటుంది. కానీ ఇక్కడ 0 ఇస్తే ఒకలాగా ఉంటుంది. ఇక్కడ S2 దగ్గర 0 ఇస్తే ఇక్కడ మీకు చెప్పేస్తాను చూడండి, S0 దగ్గర 0 ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ సీక్వెన్స్ డిటెక్ట్ అవ్వలేదు. S1 దగ్గర 0 ఉంటుంది, ఇక్కడ సీక్వెన్స్ డిటెక్ట్ అవ్వలేదు. S2 దగ్గర 0 ఉంటుంది అవుట్పుట్, ఇంకా సీక్వెన్స్ డిటెక్ట్ అవ్వలేదు. S3 దగ్గర 1 ఉంటుంది, ఎందుకంటే సీక్వెన్స్ ఇక్కడ డిటెక్ట్ అయిపోద్ది. ఓకేనా, లాస్ట్ స్టేట్లో సీక్వెన్స్ డిటెక్ట్ అయిపోద్ది కాబట్టి 1 ఉంటుంది. అయితే ఓన్లీ స్టేట్స్ దగ్గర అవుట్పుట్ ఉంటుంది, ఇన్పుట్ దగ్గర అవుట్పుట్ ఉండదు. ఎందుకంటే నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ప్రెజెంట్ స్టేట్, నాట్ ఇన్పుట్ మీద డిపెండ్ ఉండదు. కాబట్టి ఇన్పుట్ దానికి అవుట్పుట్ ఉండదు. ఇది సింపుల్ చెప్పాను. 101 సీక్వెన్స్ డిటెక్టర్ 1 ఇచ్చాను అనుకోండి, ముందుకు వెళ్తుంది 1. ఇక్కడ అవుట్పుట్ డిక్లేర్ చేయలేము, ఎందుకంటే ఈ స్టేట్కి ఇది ఆల్రెడీ డిఫైన్డ్ అవుట్పుట్ 0. S0కి అవుట్పుట్ 0, S1కి 0. అంటే ఓకేనా, ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది అవుట్పుట్, కాబట్టి అవుట్పుట్ ఇక్కడ రాయము. ఓకేనా, అది S1కి 0 వస్తే ముందుకెళ్తుంది, 1 వస్తే ముందుకెళ్తుంది. S3 దగ్గర 1 0 1 డిటెక్ట్ అయిపోయింది, 101. కాబట్టి ఈ స్టేట్కి వచ్చేస్తుంది మళ్ళీ. ఓకేనా, ఇది నెక్స్ట్ అంటే ఇది ఓన్లీ అవుట్పుట్ కోసం మనం ఒక స్టేట్ని డిక్లేర్ చేసుకోవాలి. ఎందులోనా మీ మోరే FSMలోన ఎంత పెద్ద సీక్వెన్స్ అయినా
ఒక స్టేట్ని ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాం. ఎందుకోసం అంటే అవుట్పుట్ అనేది దానికోసం ఒక స్టేట్ ఎక్స్ట్రాగా యాడ్ చేయాలి. అందుగురించి దీన్ని అవుట్పుట్ కోసం యాడ్ చేస్తాం. ఓకేనా, అది అయితే 1 ఇచ్చినప్పుడు బాగా వెళ్ళిపోయింది. 1 0 1 1 0 1 0 ఇస్తే యాక్చువల్గా ఇది గీయకూడదు, మీకు చెప్తాను. 1 0 1 అయితే ఫస్ట్ 0 ఇచ్చాను. 0 ఇస్తే 1 కోసం వెయిట్ చేస్తుంది. 1 కోసం వెయిట్ చేస్తుంది. 1 వచ్చింది అనుకోండి ముందుకు వెళ్తుంది. కాబట్టి 0 అయితే అక్కడ ఉంటుంది. మనకి 1 వస్తుంది. ఇక్కడ చెప్తాను చూడండి. 1 వస్తుంది. 1కి 0 కానీ 1 కానీ ఇస్తాం. 1 0 1 1 అయితే 1 0 1 0 ఇచ్చినప్పుడు ముందుకు వెళ్తుంది. 1 ఇచ్చినప్పుడు 1 మనకి ఆల్రెడీ యూజ్లోనే ఉంటుంది. కాబట్టి ఇది మనకు అవసరం. మళ్ళీ 0 కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఆ స్టేట్లోనే 0 కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సారీ 1 కోసం వెయిట్ 0 కోసం వెయిట్ చేస్తుంది అని అంటుంది. ఇన్పుట్ 1 కదండి, ఇన్పుట్ 1 0 కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. 0 ఇవ్వగానే మళ్ళీ ముందుకు వెళ్ళిపోద్ది. ఇక్కడ మళ్ళీ 1 ఇచ్చా కాబట్టి ఇక్కడ మళ్ళీ వెయిట్ చేసిందండి. నెక్స్ట్ ఇన్పుట్ 0 ఇచ్చాను. 0 ఇస్తే 1 0కి వెళ్ళిపోయింది కదా, చూడండి 1 0 అయిపోయింది కదా, S2కి వెళ్ళిపోయింది. అదే 1 ఇచ్చాను అనుకోండి మళ్ళీ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. 0 ఇవ్వగానే అప్పుడు 1 0 ఈ సీక్వెన్స్తో డిటెక్ట్ చేసుకోవచ్చు కదా, అందు గురించి. నెక్స్ట్ 1 ఇక్కడ 1 0 ఇవ్వచ్చు. ఇక్కడ 1 0 1 0 1 ఇస్తే సీక్వెన్స్ డిటెక్ట్ అవుద్ది. 1 0 0 ఇస్తే ఏటవుద్ది, సీక్వెన్స్ బ్రేక్ అవుద్ది. ఎందుకంటే 0 వస్తాయి. 0 ఎక్కడైనా ఉన్నాయి మన సీక్వెన్స్ లేవు కాబట్టి సీక్వెన్స్ బ్రేక్ అవుతుంది. సీక్వెన్స్ బ్రేక్ అయితే ఏంటి ఇక్కడికి వెళ్తుంది. ఇన్పుట్ 8 ఇచ్చాము, 0 ఇచ్చాము. 0 ఇక్కడ ఇన్పుట్ 1 అయితే ముందుకు వెళ్తుంది. ముందుకెళ్ళి అవుట్పుట్ 1 అవుతుంది. అయితే ఇక్కడ 1 0 1 ఇక్కడ చూడండి 1 0 1కి 1 ఇస్తే ఒకలాగా, 0 ఇస్తే 1 ఒకలాగా. 1 0 1 1 0 1 1 1 0 1 0. ఇప్పుడు చూడండి ఇక్కడ 1 ఒక్కటే మనకు ఉపయోగం ఉంది. 1 1 వల్ల మనకు ఉపయోగం లేదు. ఎందుకంటే ఇక్కడ 1 1 ఎక్కడైనా ఉన్నాయి. ఒక్క 1 ఒక్కటే మనకు కావాలి. అంటే 1 ఆల్రెడీ జనరేట్ అయిపోయింది. అంటే 0 కోసం వెయిట్ చేస్తుంది. ఎక్కడికి వెళ్ళి 0 కోసం వెయిట్ చేస్తుంది 1 ఇస్తే అని మీకు చెప్తున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కింద మెన్షన్ చేయండి. నేను స్టేట్ డయాగ్రామ్స్ ఇంకో క్లాస్లో నీట్గా చెప్తాను. ఎందుకంటే ఇది నీట్గా చెప్తున్నాను. పెద్ద స్టేట్ డయాగ్రామ్స్ చెప్తాను. ఓకేనా, ఇంకా బాగా అర్థమవుద్ది. 1 0 1 0 1 0 మన సీక్వెన్స్లో ఉంది. 1 0 సీక్వెన్స్లో ఉంది కాబట్టి మనకి ఇంకా 1 కావాలి. కాబట్టి ఇక్కడికి వెళ్తుంది. ఓకేనా, అది ఇందాక ఇక్కడ గీస్తాను కానీ ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏ ఇన్పుట్ 0 కాబట్టి 0. ఓకేనా, ఇదండి FSM. చూడండి 0 వెళ్తే ఇక్కడ దీనికోసం మళ్ళీ ముందు స్టేట్కి వెళ్ళిపోతుంది. ఓకేనా, మళ్ళీ నేను సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టేట్ డయాగ్రామ్. దాని ముందు టెన్షన్ పడద్దు. యాక్చువల్గా ఎందుకంటే మీకు అర్థం కావాలి. నేను చాలా కష్టపడి చేశాను. ఇంకోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తానులేండి ఏదో అర్థం కాకపోతే. ఎందుకంటే కొంచెం కష్టంగా ఉంటుంది. నేనే ఫస్ట్ సెకండ్ DLDలోనా నేను ఈ క్వశ్చన్ వదిలేసాను ఏకంగా. నాకు ఏంటి అర్థం కాలేదు. వాళ్ళు స్టేట్స్ గట్టే ఎలా గీసేస్తున్నారు అని అర్థం కాలేదు. మీలేలోనైతే అవుట్పుట్స్ ఇక్కడ ఎక్కడ ఉండవు, S0 కింద. ఎందుకంటే ఇన్పుట్స్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ అవుట్పుట్స్ డిక్లేర్ చేస్తాం. కానీ దీని మోరేలోన ఇన్పుట్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ ఇన్పుట్ 1 అయితే 0 అయితే కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఇక్కడ చూడు 1 అయితే అవుట్పుట్ 1 అయింది. ఇక్కడ ఇన్పుట్ 0 అయితే అవుట్పుట్ 0 అయింది. కానీ ఇక్కడ ఇన్పుట్ 0 అని 1 అని అవుతుంది. S0లో ఉన్నప్పుడు 0 అవుతుంది. S1కి వెళ్తే 0 అవుతుంది. S2కి వెళ్తే 0 వెళ్తుంది. S3 స్టేట్లో ఉన్నప్పుడు 1 అవుట్పుట్, దాని మీద చేంజ్ ఉండదు. సో కాబట్టి అవుట్పుట్స్ ఎందులో స్టేట్లో డిక్లేర్ చేసుకుంటాం మోరేకి. ఓకేనా, అది తర్వాత ఎగ్జైటేషన్ టేబుల్ గీద్దాం. అమ్మా ఫస్ట్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఎగ్జైటేషన్ టేబుల్ చెప్తాను. యాక్చువల్గా ఇది మూడోసారి ఎక్స్ప్లెయిన్ చేయడం, సెకండ్ టైం. ఆల్రెడీ ముందుసారి ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి. 10 minutes పని అంతే. కానీ ఇదిగోండి ఇది మళ్ళీ సేమ్ ఇదే చెప్తాను. కానీ టైం వేస్ట్ అనిపిస్తుంది కదా కొంచెం మంది. 5 minutes to 7 minutes స్కిప్ చేసేయండి, అంతసేపు ఇది ఉంటుంది. ఓకేనా, JK QN ప్లస్ 1. ఓకేనా, 0 0 అయితే 0 1 అయితే 80, 1 0 అయితే 80, 1 1 అయితే 80. 0 0 అయితే 80 0 అమ్మా చాలా 0 0 అయితే ప్రజెంట్ ఇక్కడ QN అంటే ఇక్కడ యాక్చువల్గా QN -1 అంటే ఇక్కడ నెక్స్ట్ స్టేట్ అనేది సేమ్ ప్రజెంట్ స్టేట్ మీద డిపెండ్ అవుద్ది. అదే ఇందులోనైతే QN బార్ వస్తుంది. ఓకేనా, 0 1కి 0, 1 0కి 1. ఇది అవుట్పుట్. ఇది ఎలా ఉంటుంది JKకి.
ఇది ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ట్రూత్ టేబుల్. కరెక్ట్ ఉందా కెమెరా యాంగిల్? ఇది ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ట్రూత్ టేబుల్. దీని నుంచి ఎగ్జైటేషన్ టేబుల్ గీస్తుంది చూడండి. JK QN ప్లస్ 1. నెక్స్ట్ ఎటు JK 0, ఇది 0 ఉండొచ్చు 1 ఉండొచ్చు అంటే 2 0 01 01 01 10 0 10 1. నెక్స్ట్ 11 0 111 0 1 2 3 4 5 6 ఇలాగే వస్తాయి లైన్ వైజ్గా. ఓకేనా? ఇప్పుడు 0 0 అంటే ఏంటన్నాను, ముందు స్టేట్ ఏంటి ఉందో అదే సేమ్ స్టేట్. అంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 వస్తుంది, QN ప్లస్ 1. 0 0 0 అయితే ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 వస్తుంది. ముందు స్టేట్ ఏది ఉందో అదే QN ప్లస్ 1 కూడా అదే. 0 1 ఉన్నప్పుడు 0 0 1 ఉందంటే 0 ఇంకేం చేంజ్ అవుతుంది లేదు. 1 0 ఉందంటే 1 1 0 ఉందంటే 1 ఇది స్టేట్ మీద డిపెండ్ అవుతుంది, ప్రీవియస్ స్టేట్ మీద డిపెండ్ అవుతుంది. 1 1 అంటే QN బార్, QN ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ 1 అవుద్ది, ఇక్కడ 0 అవుద్ది. 1 ఉంది కాబట్టి 0 అవుద్ది. ఓకేనా? 1 1 JK 1 1 కాబట్టి. ఓకేనా? ఇది ఎక్స్టెండేషన్ టేబుల్. దీని నుంచి మనకి ఏంటంటే మనకి ఇక్కడ స్టేట్స్ తెలుసు. మనం ఇది మిషన్ జనరేటర్ అయినా అదే సీక్వెన్స్ జనరేటర్ అయినా డిటెక్ట్ అయినా మనకి స్టేట్స్ తెలుసు. అంటే ప్రీవియస్ స్టేట్ నెక్స్ట్ స్టేట్ మనకి తెలుసు కానీ JKలు తెలియదు. కాబట్టి ఇప్పుడు నేనేం చేసుకున్నానంటే QN ప్లస్ 1 బట్టి JKలు డిసైడ్ చేస్తాను. JK. ఓకేనా? QN ప్లస్ 1 బట్టి JK డిసైడ్ చేస్తాను. ఏదో రెండే ఉన్నాయి కాబట్టి 0 1 1 0 1 4 అంతే కదా. 0 1 1 0 1 2 3. ఓకేనా? 4 ఉంటాయి కదా 4 ఇన్పుట్స్. 0 0 ఉన్నప్పుడు 8 అవుతుంది చూడండి. ఓకే. ఇక్కడ QN ప్లస్ 1 0 0 ఉన్నప్పుడు QN 0 QN ప్లస్ 1 0. ఫస్ట్ దానికి చూడండి QN 0 QN ప్లస్ 1 0. ఇంకో దగ్గర ఎక్కడ ఉంది? ఈ రెండు, ఇగో ఈ రెండు దగ్గరలో ఉన్నాయి చూడండి. ఫస్ట్ది థర్డ్ది ఈ రెండు దగ్గర చూడండి 0 0 0 1. అంటే ఇక్కడ 0 కాన్స్టెంట్ JK 0 అయినా అవ్వచ్చు 1 అయినా అవ్వచ్చు అని డోంట్ కేర్. అప్పుడు ఏంటి అవుట్పుట్ 0 0 అవుతాయి. ఇక్కడ 0 0 అవుట్పుట్ ఉన్నప్పుడు J కాన్స్టెంట్ 0 కానీ K ఏమో 0 అయినా అవ్వచ్చు 1 అయినా అవ్వచ్చు కాబట్టి 0x డోంట్ కేర్ అని రాస్తాం. ఓకేనా? 0 1కి 0 1 ఎక్కడెక్కడ ఉంది చూడండి. 0 1 ఎక్కడ ఉంది? 0 1 రెండు వేస్తుంది చూడండి. 0 1 ఇక్కడ 0 1 ఈ రెండు చెక్ చేయండి. 1 0 1 1 అంటే J కాన్స్టెంట్ 1 కానీ K ఏమో 0 అయినా అవ్వచ్చు 1 అయినా అవ్వచ్చు కాబట్టి డోంట్ కేర్ 1x. నెక్స్ట్ 1 0 ఎక్కడెక్కడ ఉందో చూడండి. ఇది ఎక్కడ ఒక 1 0 ఉంది. 1 0 ఇంకెక్కడ ఉంది? కింద ఒకటి ఉంది. 1 0 0 1 అయినా అవ్వచ్చు 1 1 అయినా అవ్వచ్చు అంటే 1 కాన్స్టెంట్ కి J డోంట్ కేర్. దాని తర్వాత 1 1 అంటే రెండు మిగిలిపోయి కదా 0 0 1 0. K కాన్స్టెంట్ 0 J ఏమో 0 అయినా అవ్వచ్చు 1 అయినా అవ్వచ్చు కాబట్టి డోంట్ కేర్ 0x. ఇది ఎగ్జైటేషన్ టేబుల్. ఇది మీరు కన్ఫామ్ గా గీయాలి. దేనికోసం మీరు ఇది కన్ఫామ్ గా గీయాలి? దేనికోసం? స్టేట్స్ తెలిసి మనకి JK ఫ్లిప్ ఫ్లాప్లు గీయాలి కాబట్టి JK ఇన్పుట్స్ ఇక ఇలా గీయాలి, కన్ఫామ్ గా గీయాలి. ఓకేనా? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాను. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా మీలేకి గీసేస్తున్నాం. Jకి Kకి Y ఇవన్నీ అవుట్పుట్స్. ఇన్పుట్స్ ఏంటి? ఇన్పుట్స్ ప్రెజెంట్ స్టేట్ నెక్స్ట్ స్టేట్. ఓకేనా? అమ్మా అవుట్పుట్స్ వీల్ డిసైడ్ ఒకలాంటి లేదు. ప్రెజెంట్ స్టేట్ అండ్ చివరికి ఇద్దాం. ప్రెజెంట్ స్టేట్ ఇన్పుట్ నెక్స్ట్ స్టేట్ ఫస్ట్ ఇది గీస్తాను. దాని తర్వాత మీకు ఎందుకంటే లైన్ వైజ్ వెళ్తుంది. ఎందుకంటే ఇది కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు.
అందు నుంచి ఓకేనా. ప్రజెంట్ స్టేట్ ఇన్పుట్ నెక్స్ట్ స్టేట్. ఇన్పుట్ ఎక్స్ అని తీసుకుంటున్నాను. Q2 Q1 Q2 ప్లస్ Q1 ప్లస్ ఓకేనా. Q2 అంటే QA QB QA QB ప్లస్ 1 అండ్ నెక్స్ట్ డివిజన్ అవుతుంది కదా మీ అందు గురించి QA ప్లస్ 1 ఓకేనా. పేరెంట్ స్టేట్ 0 0 0 0 ఎందుకంటే ఇక్కడ ఇన్పుట్ 0 అయినా అవ్వచ్చు 1 అయినా అవ్వచ్చు. 1 0 మీలేక్ గీస్తున్నాను. మీలేక్ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? మిలేలోన ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? మీలే నెంబర్ ఆఫ్ స్టేట్స్ 3 కదా. నెంబర్ ఆఫ్ స్టేట్స్ 3 ఉన్నాయి కాబట్టి 0 0 0 1 0 1 1 0 3 స్టేట్స్ అయిపోయాయి. ఫస్ట్ స్టేట్ కి ఇక చూడండి ఇది ఫస్ట్ స్టేట్ 0 అయినా అవ్వచ్చు ఇన్పుట్ 1 అయినా అవ్వచ్చు. సెకండ్ స్టేట్ లోనే 0 అయినా అవ్వచ్చు ఇన్పుట్ 1 అయినా అవ్వచ్చు. థర్డ్ స్టేట్ లో 0 అయినా అవ్వచ్చు 1 అయినా అవ్వచ్చు. అయితే 0 0 0 ఇన్పుట్ అయితే నెక్స్ట్ స్టేట్ 8 అవుతుంది. చూడండి స్టేట్ అందుకని చెప్పండి. 0 0 నుంచి S0 నుంచి S1 కి వెళ్తుంది. ఇక్కడ 0 0 S0 అంటే 0 0 S1 అంటే 0 1 S2 అంటే 1 0. ఏంటిది S0 నుంచి S1 కి వెళ్తుంది. 1 అయితే ఇన్పుట్ 0 అయితే S0 లో ఉంటుంది 0 0 లో ఉంటుంది. అంటే ఇక్కడ 0 0 ఇన్పుట్ 0 ఇచ్చాను కాబట్టి 1 వేస్తే ముందుకు వెళ్తుంది అంటే S1 కి వెళ్తుంది 0 1 కి వెళ్తుంది 0 1. నెక్స్ట్ 0 S1 కి 0 ఇచ్చామంటే ముందుకు వెళ్తుంది. 1 ఇచ్చామంటే ఆ స్టేట్ లోనే ఉంటుంది. 1 ఇచ్చామంటే 0 1 లోనే ఉంటుంది. కానీ 0 వేస్తే 1 0కి వెళ్తుంది. 0 ఇచ్చాం కాబట్టి 1 0కి వెళ్తుంది. సేమ్ స్టేట్ లోనే ఉంటుంది 0 1 లోనే ఉంటుంది. 1 ఇచ్చాం కాబట్టి ఇక చూడండి ఈ పైన ఈ డయాగ్రామ్ కూర్చో గీస్తున్నాను ఓకేనా. కన్ఫ్యూజ్ అవుతుంది. S2 కి 0 వేస్తే 0 0కి వెళ్ళింది. 1 వేస్తే S1కి వెళ్ళింది ఓకేనా. 0 వేస్తే 0 0కి వెళ్ళింది అంటే S0కి వెళ్ళింది. 1 వేస్తే 0 1కి వెళ్ళింది ఓకేనా. ఇది అయితే అవుట్పుట్ కూడా డిసైడ్ చేసుకోవచ్చండి. అవుట్పుట్ అన్నిటి దగ్గర 0లు ఉన్నాయి చూడండి. ఏది ఎక్కడైనా అన్ని దగ్గర 0 ఉన్నాయి కానీ ఒక్క దగ్గర 1 ఉంది. అది కూడా S2 ఇన్పుట్ 1 ఇచ్చినప్పుడు అవుట్పుట్ 1 అవుతుంది. అంటే S2 ఈ S2 స్టేట్ దగ్గర ఇన్పుట్ 1 ఇచ్చినప్పుడు 0 1కి వెళ్తుంది అవుట్పుట్ 1 అవుతుంది అంతే. అవుట్పుట్ ఎక్కడ గీస్తాను ఎందుకంటే ఇది ఖాళీ ఉంచాను. QB2 to QB plus 1 QA2 to QA plus 1 ఓకేనా. నెక్స్ట్ స్టేట్ ఇది ఎక్కడి నుంచి ఎక్కడ చేంజ్ అవుతుంది మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతానండి. అందుగురించి ఇది గీస్తున్నాను. ఇది గీయపోయినా పర్వాలేదు కానీ కన్ఫ్యూజ్ అయిపోతానని ఇది గీస్తున్నాను ఓకేనా. 0 నుంచి 0కి వెళ్తుంది 0 నుంచి 0కి ఇది మూసేస్తున్నాను అంతే. చూడండి ఇది మూసేయాలి. ఇది మూసేస్తే 0 నుంచి 0కి వెళ్ళింది 0 నుంచి 0కి వెళ్ళింది. ఇదే 0 నుంచి 0కి వెళ్ళింది 0 నుంచి 1కి వెళ్ళింది 0 నుంచి 0కి వెళ్ళింది 0 నుంచి 1కి వెళ్ళింది. నెక్స్ట్ 0 నుంచి 1కి వెళ్ళింది 1 నుంచి 0కి వెళ్ళింది 0 నుంచి 0కి వెళ్ళింది 1 నుంచి 1కి వెళ్ళింది 0 నుంచి 0కి వెళ్ళింది 1 నుంచి 0కి వెళ్ళింది. నెక్స్ట్ 1 0 1 0 1 నుంచి 0కి వెళ్ళింది 0 నుంచి 0కి వెళ్ళింది 1 నుంచి 0కి వెళ్ళింది 0 నుంచి 0కి వెళ్ళింది. నెక్స్ట్ 1 0కి 0 0 1 వచ్చింది అంటే 1 నుంచి 0కి వెళ్ళింది 1 నుంచి 0కి వెళ్ళింది 0 నుంచి 1కి వెళ్ళింది ఓకేనా. గీస్తాం ఇప్పుడు JB KB JA KA ఈ అన్నిటి ఫ్లిప్ ఫ్లాప్స్ గీయాలి. అందు నుంచి ఇంకోటి ఏంటి Y అవుట్పుట్ ఇవన్నిటికి ఫ్లిప్ ఫ్లాప్స్ గీయాలి. అన్నిటికి ఒక్కొక్క ఫ్లిప్ ఫ్లాప్ వస్తుంది ఓకేనా. అందుకని చేసేసి అవుట్పుట్ అన్ని దగ్గర 0 కానీ మీకు ముందే చెప్పాను అన్ని దగ్గర 0 వస్తుంది. 1 2 3 4 5 6 1 2 3 4 5 ఒక్క లాస్ట్ స్టేట్లోనే. ఎందుకంటే చూడండి S2 దగ్గర అన్నిటి దగ్గర 0 S2 1 ఇన్పుట్ 1 అయినప్పుడు అవుట్పుట్ 1 వస్తుంది. ఇన్పుట్ 0 అయినప్పుడు కూడా అవుట్పుట్ 0 వస్తుంది ఓకేనా. S2 ఇన్పుట్ 1 అయినప్పుడు 0 1కి వెళ్తుంది అవుట్పుట్ 1 వస్తుంది ఓకేనా. జేవి 0 నుంచి 0కి వెళ్ళింది. ఈ పైన చూసుకుంటున్నాం 0 నుంచి 0కి వెళ్తే 0x
0 నుంచి 1కి వెళ్ళింది, 0 నుంచి 1కి వెళ్ళింది కాబట్టి 1x. నెక్స్ట్ 1 నుంచి 0కి వెళ్ళింది, 1 నుంచి 0కి వెళ్ళింది కాబట్టి x1. ఓకేనా, అర్థమవుతుందా? అమ్మా 1 నుంచి 0కి వెళ్ళింది, 1 నుంచి 0కి వెళ్ళింది కాబట్టి మళ్ళీ x1. 0 నుంచి 0కి వెళ్ళింది కాబట్టి 0x. 0 నుంచి 1కి వెళ్ళింది కాబట్టి 1x. 0 నుంచి 1కి వెళ్తే 1x. ఆర్ఎం కూర్చో. నేను ఇది చూసి ఇది గీస్తున్నాను. క్యూబీకి జేబీ కేబీ అండి, క్యూఏకి జేకే అండి. నేను ఇది చూసి ఇది గీస్తాను, అందులో తప్పండి. 0 నుంచి 0కి వెళ్ళింది కాబట్టి 0x. ఇది కూడా 0 నుంచి 0 వెళ్ళింది కాబట్టి 0x. ఓకేనా, 0 నుంచి 1కి వెళ్తే 1x. 1x మొత్తం తప్పు గీసానండి, చిన్న తప్పు వల్ల. 0 నుంచి 0కి వెళ్ళింది కాబట్టి 0x. ఓకేనా, 1 నుంచి 0కి వెళ్ళింది, 1 నుంచి 0కి వెళ్తే x1. 1 నుంచి 0కి వెళ్తే x1. 1 నుంచి 0కి వెళ్ళింది, 1 నుంచి 0కి వెళ్ళింది కాబట్టి x1. ఓకే, x1. ఓకేనా, 0 నుంచి 0x, 0 నుంచి 1 కాబట్టి 1x. ఇక ఇది చూసి 0 నుంచి 0 కాబట్టి 0x, 0 నుంచి 1కి వెళ్ళింది కాబట్టి 1x. ఓకేనా, 1 నుంచి 0కి వెళ్ళింది, 1 నుంచి 0కి వెళ్ళింది కాబట్టి x1. 1 నుంచి 0 x1. 0 నుంచి 0 కాబట్టి 0x. 0 నుంచి 1కి వెళ్తే 1x. 0 నుంచి 1కి వెళ్తే 1x. ఇది గుర్తుపెట్టుకోవడానికి ఇది చూడండి, ఇక్కడ నేను రాస్తాను 0 1 2 అంటే గుర్తుపెట్టుకోవాలి. ఫ్లిప్ ఫ్లాప్స్ ఇది అవుతుంది 4 5. ఎందుకంటే చూడండి ఇన్పుట్ x. ఇది చూడండి 000 అంటే 0, 001 అంటే 1, 010 అంటే 2, 111 అంటే 3, 100 అంటే 4, 101 అంటే 5. ఓకేనా, ఇప్పుడు ఫ్లిప్ ఫ్లాప్స్ గీసేద్దాం. అమ్మా జేబీకి కేబీకి ఫస్ట్ గీద్దాం. ఓకే, కే మ్యాథ్ ఫర్ ఫ్లిప్ ఫ్లాప్స్. నేనంతా మీలే గురించి చెప్తున్నానండి. ఫస్ట్ ఇది మీలే గురించి అయిన తర్వాత ఒక 10 minutes మొర గురించి స్టార్ట్ చేస్తాను. ఓకేనా, ఫర్ ఫ్లిప్ ఫ్లాప్స్. ఫస్ట్ జేబీ కోసం ఎన్ని ఇన్పుట్స్? 3 ఇన్పుట్స్, క్యూబీ క్యూఏ క్యూఎక్స్. ఓకే, క్యూబీ క్యూఏ ఎక్స్. జీరో 1 క్యూబీ బార్ క్యూబీ. ఓకేనా, 00 01 10 11 క్యూఏ బార్ ఎక్స్ బార్ క్యూఏ బార్ ఎక్స్ క్యూఏ ఎక్స్ క్యూఏ ఎక్స్ బార్. ఓకేనా, ఇప్పుడు 0 1 3 2 100 100 అంటే 4 5 6 7. ఎక్కడ 1 అయిందో చూసుకోండి. యాక్చువల్గా ఎన్ని ఉండకూడదు, ఎందుకంటే 2 దగ్గర 1 అయింది, 4 5 దగ్గర డోంట్ కేర్. చూడండి జేబీకి చేస్తుంది కాబట్టి 2 దగ్గర 1 అయింది, 4 5 దగ్గర డోంట్ కేర్, అంతే. ఓకేనా, 2 దగ్గర 1 అయింది, 4 5 దగ్గర డోంట్ కేర్. ఓకే, 4 5 దగ్గర డోంట్ కేర్. నేను డోంట్ కేర్ కన్సిడర్ చేయట్లేదు కాబట్టి జేబీ ఈజ్ ఈక్వల్స్ టు క్యూబీ బార్, డైరెక్ట్ రాస్తున్నాను, క్యూబీ బార్ క్యూఏ ఎక్స్. జేబీ ఈజ్ ఈక్వల్స్ టు కేబీకి, జస్ట్ కేబీకి జేబీ అయిపోయింది, కేబీకి సేమ్ 0 1 క్యూబీ క్యూఏ ఎక్స్. ఇది ఎలా తీసుకోవాలో చెప్పాను చూడండి, క్యూబీ క్యూఏ ఎక్స్. అదే ఆ మోడల్లో తీసుకుంటేనే
QB QAX ఆ మోడల్ తీసుకుని 0 1 అలాగే మ్యాచ్ అవుతున్నాయి. మీరు QA ఇక్కడ కింద తీసుకొని QBX పైన తీసుకుంటే మొత్తం గజిబిజ్ అయిపోద్ది, తప్పు ఫ్లిప్ ఫ్లాప్, అసలు తప్పు అయిపోద్ది మొత్తం. సో అది గుర్తుపెట్టుకోండి. 0 0 0 1 1 0 1 1 QA బార్ X బార్ QA బార్ X QAX QAX బార్. ఓకేనా? 0 1 2 3 4 5 6 7 కేబీ ఎక్కడెక్కడ 1 అయిందో చూడండి. ఎన్నికి నోటికి వెళ్ళి వచ్చాయి అంటే ఒకసారి నేను చెక్ చేసుకుంటున్నా. 0 కాబట్టి 0X, 0 0 కాబట్టి 0X, 0 1 కాబట్టి 1X, 0 0 కాబట్టి 0X, 1 0 కాబట్టి X1. సరిపోయింది. 1 0 1 2 3 అన్ని డోంట్ కేర్స్. 0 1 2 2 3 అని డోంట్ కేర్స్. ఫస్ట్ 4 డోంట్ కేర్స్. 0 ఫస్ట్ 4 డోంట్ కేర్స్. దాని తర్వాత 4 5 1 4 5 1 డౌట్ వేస్తుందండి చిన్నదే. 0 1 వెళ్ళిన 1X. ఓకే, 1 0కి వెళ్ళినప్పుడు X1 1 0 0 0 కన్ఫ్యూజన్. 4 5 దగ్గర 1 అయింది. 4 5 కన్సిడర్ చేసుకుంటున్నాను. QB ఎక్కడ వస్తుంది? QB బార్ పైన 0. ఓకేనా? KB ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండు కదా, QB కామన్, ఈ రెండిట్లో కామన్ ఏంటి? QA బార్ QA బార్ రెండు కామన్. X బార్ X చేంజ్ అవుతుంది కాబట్టి QA బార్ కామన్. QB QA బార్ ఇది KB. నెక్స్ట్ JA. JA QA X QB QX 0 1 QB బార్. ఓకేనా? 0 0 0 1 1 0 1 1 QA బార్ X బార్ QA బార్ X QAX QAX బార్. ఓకేనా? 0 1 2 3 4 5 6 7. ఓకేనా? జేకి ఎక్కడెక్కడ 1 అయింది? 1 దగ్గర 1 అయింది, 1 దగ్గర 1 అయింది, 5 దగ్గర 1 అయింది, 1 దగ్గర 1 అయింది, 5 దగ్గర 1 అయింది. డోంట్ కేర్స్ అన్ని కన్సిడర్ చేయట్లేదు కాబట్టి నేను ఇక అవసరం లేదు, కానీ వేద్దాం నేను. 2 దగ్గర 3 దగ్గర డోంట్ కేర్. JA ఈజ్ ఈక్వల్స్ టు QA బార్ X. ఓకేనా? ఇది రెండు కామన్ ఉంది, దీనికి కామన్ ఉంది కాబట్టి QA బార్ X అవుతుంది. ఓకేనా? JA KA QB QAX 0 1 QB బార్ QB 0 0 0 1 1 0 1 1 QA బార్ X బార్ QA బార్ X QAX QAX బార్. ఓకేనా? 0 1 3 2 4 5 7 6 6 7 ఆల్రెడీ హెల్మెట్ డోర్ పోయింది. K దగ్గర ఎక్కడెక్కడ 1 అయింది? 2 దగ్గర 3 దగ్గర 1 అయింది, 2 దగ్గర 3 దగ్గర 1 అయింది, 2 దగ్గర 3 దగ్గర 1 అయింది, 1 2 0 1 4 5 0 1 4 5. ఇది కన్సిడర్ చేయవసరం లేదు. డోంట్ గెట్ సేఫ్ కన్సిడర్ చేయవసరం లేదు. ఎందుకు కన్సిడర్ చేసి మరి పెద్ద ఈక్వేషన్ తెచ్చుకోండి. కే ఇవి రెండు వస్తున్నాయి. QB బార్ ఈ రెండింటి మధ్య కాంబినేట్ QA QB బార్ QA. ఇది చూడండి, KB రెండు జస్ట్ అక్కడ QB ఇది రెండు యాడ్ చేస్తే ఎగ్జాక్ట్ గేట్ లాగా అవుతాయి. QB QA బార్ QB బార్ QA. ఓకేనా? ఇది అదే నేను ఇక్కడ చిన్న స్కిప్ చేశాను. యాక్చువల్గా మనం 5 దాకా తీసుకున్నాం, మరి 6 7 ఉంటాయి కదా అడగచ్చు.
6 7 ఉంటాయి. అదేంటి 1 1 0 1 1 ఇది అన్నిటికీ డోంట్ కేర్స్ వస్తాయి. అవి జే ఇవన్నీ డోంట్ కేర్స్ వస్తాయి. అది నేను డోంట్ కేర్స్ అసలు కన్సిడర్ చేయట్లేదు, అందుగురించి తీసుకోవట్లేదు. యాక్చువల్ డోంట్ కేర్స్ ఇక్కడ వేస్తే నాకు ఈక్వేషన్ లెగిసిపోతాయి, కానీ కన్ఫ్యూజింగ్ ఉంటుందని డోంట్ కేర్స్ తీసుకోవట్లేదు. ఇది ఎక్స్ అండి, ఇది డోంట్ కేర్ కాదు, ఇది ఎక్స్. ఓకేనా, డోంట్ కేర్స్ వస్తాయి ఇక్కడ కండిషన్. నేను ఎందుకు టైం వేస్ట్ అని తీసుకోలేదు. యాక్చువల్లీ ఇది తీసుకుంటే ఇంకా ఈక్వేషన్ చిన్నదే ఇది, కానీ నేను కన్సిడర్ చేయట్లేదు ఎక్సెస్ డోంట్ కేర్ని. అందుగురించి 6 7 అందుగురించి స్టేట్ వేయలేదు. మోరేలో 6 7 ఇంక్లూడ్ అయ్యి ఉంటాయిలేండి, అది కొంచెం పెద్దది అవుద్ది. వై అవుట్పుట్ కేఎంఎఫ్ ఫర్ వై కేఎంఎఫ్ గీద్దాం. సేమ్ క్యూబీ క్యూఏ ఎక్స్. అది యాక్చువల్గా ఇది కేఎంఎఫ్ గీ అవసరం లేదు, ఒకే ఒక్క ఈక్వేషన్ వస్తుంది కదండి. 1 2 3 4 క్యూబీ బార్ 0 1 క్యూ 0 0 0 1 1 1 1 0. ఓకేనా, ఒకే ఒక్క ఈక్వేషన్ వస్తుంది చూడండి. ఒకే ఒక్క దానికి 1 అవుద్ది. అది ఎక్కడ 5 దగ్గర ఒక్క దగ్గర 1 అవుద్ది. కాబట్టి 5 అంటే ఎక్కడ వస్తుంది 0 1 2 3 4 5 6 7 ఇక్కడ ఒక్క దగ్గర 1 అవుతుంది. అంటే ఇది ఒక్కటే తీసుకోండి. క్యూబీ బార్ క్యూఏ బార్ ఎక్స్ కో కే ఈజ్ ఈక్వల్స్ టు అది వై ఈజ్ ఈక్వల్స్ టు అవుట్పుట్ వై ఈజ్ ఈక్వల్స్ టు క్యూబీ బార్ క్యూఏ బార్ ఎక్స్ క్యూఏ బార్ ఎక్స్. ఓకేనా, ఇది వై. అన్నిటి ఈక్వేషన్ రాస్తాం. సర్క్యూట్ డయాగ్రామ్ గీసి అమ్మా. సర్క్యూట్ డయాగ్రామ్ ఫర్ మీలే. మీలే సర్క్యూట్ డయాగ్రామ్ ఏంటంటే ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ వస్తాయని చెప్పాను, 2 ఫ్లిప్ ఫ్లాప్స్ అని చెప్పాను. బి ఫ్లిప్ ఫ్లాప్ ఒకటి, కే ఫ్లిప్ ఫ్లాప్ ఒకటి, ఏ ఫ్లిప్ ఫ్లాప్ ఒకటి, ఏ ఫ్లిప్ ఫ్లాప్ అంటున్నా. 2 ఫ్లిప్ ఫ్లాప్ క్లాక్ ఫస్ట్ ఇచ్చిదాం. క్లాక్ ఇచ్చాను ఫస్ట్. ఓకేనా, నెగిటివ్ ఎడ్జ్ టికెట్ ఏదో ఒకటి ఇవ్వచ్చు, పాజిటివ్ టికెట్. క్లాక్ ఇస్తాను. జేఏ కేఏ జేబి క్యూబీ, జే దగ్గర క్యూఏ బార్, జేబి దగ్గర క్యూబీ బార్. ఓకేనా, డిక్లేర్ చేస్తాం. అయితే ఇన్పుట్ ఎక్స్, ఎక్స్ బార్, ఎక్స్ వైర్, ఎక్స్ బార్ వైర్. ఓకేనా, ఫస్ట్ చేసుకుందాం. జే కేకి ఏటైతే ఇవ్వాలో చూడండి. జే క్యూఏ బార్ ఎక్స్ చూడండి. క్యూఏ బార్ ఎక్స్, క్యూఏ బార్ లాగాను, ఎక్స్ బార్ ఏమో ఇక్కడి నుంచి లాగుతున్నాను. నేను జే కే కంటే ఏంటి, కే క్యూబీ బార్ క్యూబీ బార్ ఎలా వచ్చింది, క్యూఏ ఈ రెండింటి మధ్యన ఎండ్ అయ్యి కేకి వెళ్తుంది. ఓకేనా, జేకే గీస్తాం. యాక్చువల్ డోంట్ కేర్ తీసుకుని ఉంటే ఇంకా బాగా వచ్చాయి డైగ్రామ్. అనవసరంగా నేను డోంట్ కేర్ తీసుకోలేదు. వచ్చేసాను. జేబీ క్యూబీ క్యూఏ ఎక్స్, క్యూబీ బార్ క్యూఏ ఎక్స్, క్యూబీ బార్ క్యూఏ ఇంటూ ఎక్స్, ఎక్స్ కొన్ని గీయండి. అది జేబీ. ఓకేనా, కేబీకి ఏంటి, క్యూబీ ఇంటూ క్యూఏ బార్, క్యూబీ ఇంటూ క్యూఏ బార్, క్యూబీ ఇంటూ క్యూఏ బార్. ఇది క్యూబీకి. ఓకేనా, ఏబీ క్యూబీ అయిపోయింది. నెక్స్ట్ వై క్యూబీ బార్ క్యూఏ బార్ ఎక్స్. అంటే ఈ పైన మీరు సరిగ్గా రాయాలి ఎగ్జామ్లో. కింద సర్క్యూట్ డయాగ్రామ్ ఎలాగైనా ఉండొచ్చు, ఎందుకంటే డోంట్ కేర్ ఒకరు కన్సిడర్ చేయొచ్చు, ఒకరు కన్సిడర్ చేయవచ్చు. ఈ డోంట్ కేర్ ఒకసారి తీసుకోవచ్చు, ఈ డోంట్ కేర్ తీసుకుంటే అది వేరియబుల్ ఒక వేరియబుల్ వస్తుంది. ఇవి రెండు తీసుకోవచ్చు. సో ఎవరికి నచ్చినట్లు అది తీసుకోవచ్చు. ఇది డోంట్ కేర్ తీసుకోవచ్చు. కాబట్టి సర్క్యూట్ డయాగ్రామ్ ఎలాగొన్నా పట్టించాల్సిన లేదు. కానీ అది చెప్పాను కదా, అది కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ ఈక్వేషన్లన్నీ కరెక్ట్గా ఉండాలి అంతే.
మ్యాప్ చేసినప్పుడు ఒక్క ఈక్వేషన్ చెక్ చేస్తారేమో అంతే నాకు తెలిసి ఉంటుంది. క్యూబీ క్యూఏ బార్ ఎక్స్, క్యూబీ బార్ క్యూఏ బార్ రెండు లాగాలి వైర్, క్యూఏ బార్ ఎక్కడి నుంచి వచ్చింది, క్యూబీ బార్ ఎక్కడి నుంచి వచ్చింది చూడండి. క్యూఏ బార్ రెండింటిని ఎండ్ చేస్తున్నాను. దాని తర్వాత ఎక్స్తోని కలిపి ఎండ్ చేసి వై అవుట్పుట్. ఇది క్యూబీ బార్ క్యూఏ బార్ ఇలాగే ఈ పైన వైర్లకి ఏ రేట్ వచ్చో చూడండి. వై ఈజ్ ఈక్వల్స్ టు క్యూబీ బార్ క్యూఏ బార్ ఇంటూ ఎక్స్. ఓకేనా, ఇలాగ ఈక్వేషన్ రాసుకోండి మీకు మంచిది. ఇదండి అయిపోయింది. ఇప్పుడు మోరేకి నేను వీడియో రికార్డ్ చేయలేదు, మీరు చిన్న కన్ఫ్యూజన్ ఉండదు. క్యూఏకి ఈ ఇన్పుట్కి జేఏకి క్యూఏ వెళ్తుందంటే అదే ఫ్లిప్ ఫ్లాప్ 1 బిట్ స్టోర్ చేసుకుంటుంది. అంటే ముందు స్టేట్ దీనికి ఫీడ్బ్యాక్ అని అంటారు ఎగ్జాంపుల్లోన. యాక్చువల్గా నేను డోంట్ కేర్ తీసుకుంటే నేను ఒకసారి చెక్ చేశాను, అదేంటి ఇంత కన్ఫ్యూజింగ్ వచ్చిందని. చెక్ చేస్తే బుక్లోన డోంట్ కేర్ తీసుకున్నామంటే మొత్తం లెగిసిపోతాయి అన్నీ. సో నా తప్పు, డోంట్ కేర్ తీసుకోలేదు. ఇంకా 6, 7 కండిషన్ కూడా డోంట్ కేర్ కదా, డోంట్ కేర్ తీసుకోపోయిన ఒకటే కదా, నేను తీసుకోలేదు. సో తీసుకుని ఉంటే ఇంకా చిన్న ఈక్వేషన్ వచ్చేది. సో సారీ. తర్వాత మోరేకి స్టార్ట్ చేశాను. మోరేకి సేమ్ చూడండి, సేమ్ ఇలాగే ఉంటుంది కదా. ప్రెజెంట్ స్టేట్ ఇన్పుట్ నెక్స్ట్ స్టేట్ వేసాను. ప్రెజెంట్ స్టేటు ఇన్పుట్ నెక్స్ట్ స్టేట్. ఓకేనా, ప్రెజెంట్ స్టేటు ఇన్పుట్ నెక్స్ట్ స్టేటు. అయితే ప్రెజెంట్ స్టేట్ 0, 0లో ఉందనుకోండి, ప్రెజెంట్ స్టేట్ డయాగ్రామ్కి వెళ్ళిపోయింది. 0, 0లో ఉంది. అయితే 1 వేస్తే S1కి వెళ్తుంది, 1 వేస్తే S1 0, 1కి వెళ్తుంది. అదే 0 వేస్తే S0 దగ్గర ఉంటుంది. చూడండి, 0 వేస్తే S0, 0, 0 అంటే S0, S1 అంటే 0, 1, S2 అంటే 1, 0, S3 అంటే 1, 1. ఓకేనా, అలా చెక్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఏం 0, 1 S1కి 0 వేస్తే S2కి వెళ్తుంది, 1, 0కి వెళ్తుంది. అదే S1కి 0, 1 ఇచ్చామంటే S0కి 1 ఇచ్చాం. సో 0, 1 సేమ్ స్టేట్లో ఉండిపోతుంది. 1, 0కి 1 వేస్తే నెక్స్ట్ స్టేట్ అంటే 1, 1 S3కి వెళ్తుంది. కాకపోతే S2 నుంచి 0 వేస్తే S0కి వెళ్తుంది. కాబట్టి S2 నుంచి 1 వేస్తే 1, 1కి వెళ్తుంది. ఓకే, 0 వేస్తే S0కి వెళ్తుంది. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సేమ్ 1, 1 నుంచి 0, 1 అదే 0 వేస్తే 1, 0 అంటే S2 నుంచి S1కి వెళ్తుంది, S2కి వెళ్తుంది. కాబట్టి S1కి వెళ్తుంది. 1 వేస్తే S2కి వెళ్తుంది, S1కి వెళ్తుంది. కాకపోతే 0 అయితే S2కి వెళ్తుంది, 1 అయితే S1కి వెళ్తుంది. ఓకేనా, ఇప్పుడు QA to QA plus 1. ఓకేనా, QB 0 to 0, 0 to 0, 0 to 0, 0 to 1, 0 to 0, 0 to 1, 0 to 1, 1 to 0, 0 to 0, 1 to 1. చూడండి, QB plus, QB plus, QB 0, QB plus 0, QA plus, QA 0, QA plus 0, 0 to 0, 0 to 1 అలాగే వేస్తున్నాను అంతే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ 1 to 0, 0 to 0, నెక్స్ట్ 1 to 1, 0 to 1, నెక్స్ట్ 1 to 1, 1 to 0, 1 to 0, 1 to 1. ఒకసారి చెక్ చేసుకోండి. 0 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 1 0 0 0 1 0 1 1 0 0 1 1 0 0 1 0 1 0 1 0 1, నెక్స్ట్ 1 0 0 0 1 0 1 0 0 0 1 0 1 1 1 0 1 1 1 1 1 0 1 1 1 0 1 1 0 1. ఓకే, అయిపోయిందా? ఇప్పుడు JB KB JA KA అవుట్పుట్ Y అన్ని దగ్గర 0, 0 0 0 0 0 0 6 7. ఈ ఒక్క లాస్ట్ కండిషన్లో లాస్ట్ కండిషన్లో కాదండి, S2 స్టేట్ ఉందంటే అది 1. సో లాస్ట్ స్టేట్ 7 కూడా 6 కూడా 1 ఉంది. S2 రెండు ఉన్నాయి కదా, కాబట్టి నేను లాస్ట్ 2 1. ఓకేనా,
ఇప్పుడు ఫ్లిప్ ఫ్లాప్ ఎగ్జైటేషన్ టేబుల్కి వెళ్ళండి. 0 to 0 వెళ్తే 0x, 0 to 0 కాబట్టి 0x, 0 to 0 కాబట్టి 0x, 0 to 1 అయితే ఇవి చూడండి 0 to 1 అయితే 1x, 0 to 0 అయితే 0x, 0 to 1 కాబట్టి 1x, 0 to 1 కాబట్టి 1x, 1 to 0 అయితే 1 to 0 అయితే x1, 1 to 0 అయితే x1, 0 to 0 కాబట్టి 0x, 1 to 1 అయితే x0, 1 to 0 అయితే x1, 0 to 0 అయితే 0x, 1 to అని 1 to 0, 0 to 0, 1 to 0 1 to 0 x1. ఓకే, 1 to 1 అయితే x0, 0 to 1 అంటే 1x, 0 to 1 1x. నెక్స్ట్ 1 to 1 అంటే x0, 1 to 1 అంటే x0, 1 to 0 అంటే x1, 1 to 0 అంటే x1. సో ఇక అండి ఈ ట్రూత్ టేబుల్ ఇది ఎగ్జైటేషన్ టేబుల్తోనే అది గీస్తున్నాను. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు కే మ్యాప్ గీసిద్దాం. కే మ్యాప్స్ ఫర్ జేకే ఫ్లిప్ ఫ్లాప్స్. ఫస్ట్ జేబీ కోసం వెళ్దాం. త్రీ ఇన్పుట్స్ కదా, చూడండి 3 ఇన్పుట్స్ 1 2 3 ఇన్పుట్ 3 బిట్ ఇన్పుట్. ఇవి నెక్స్ట్ అవన్నీ అవుట్పుట్స్ లాగా ఉంటాయి. సో క్యూబీ క్యూఏఎక్స్ 0 0 0 1 1 0 1 1 0 1 1 2 3 4 5 6 సారీ 0 అండి. ఇలా చిన్న తప్పులు అండి. 2 3 4 5 6 7. ఓకేనా, క్యూబీ బార్ క్యూబీ సారీ క్యూఏ బార్ ఎక్స్ బార్ అండ్ ఎక్స్ అంటే ఇన్పుట్, క్యూఏ బార్ ఎక్స్ క్యూఏ ఎక్స్ బార్. ఓకేనా, ఎక్కడెక్కడ ఉన్నాయని జేబీ చూసుకోండి. ఇది 0 0 1 2 3 4 5 6 7. ఓకేనా, ఎక్కడెక్కడ 1 అయింది? 0 2 దగ్గర ఒక 1 అయింది, 2 దగ్గర ఒక్క దగ్గర 1 అయింది, 2 దగ్గర ఒక్క దగ్గర 1 అయింది. మిగిలినవి 4 డోంట్ కేర్స్ వచ్చాయి. 4 5 6 7 4 5 6 7 డోంట్ కేర్స్. ఇవి రెండు కొలాప్ చేద్దాం. ఇవి రెండు బయట చేస్తే జేబీ ఈజ్ ఈక్వల్స్ టు కాంబినేటివ్ క్యూఏ ఎక్స్ బార్. ఎందుకంటే జేబీ బార్ చేంజ్ అవుతుంది కాబట్టి క్యూఏ ఎక్స్ బార్. కేబీకి క్యూఏ ఎక్స్ జీరో 1 క్యూబీ బార్ క్యూబీ 0 0 0 1 1 0 1 1. ఓకేనా, క్యూఏ బార్ ఎక్స్ బార్ క్యూఏ బార్ ఎక్స్ క్యూఏ ఎక్స్ బార్. ఓకేనా, 0 1 2 3 4 5 6 7. ఓకేనా, కేబీకి ఎక్కడ 2 దగ్గర 1 అవుతుంది. అదే చెక్ చేసుకోండి. 2 దగ్గర 1 అంటే 4 దగ్గర 7 దగ్గర 1, 4 దగ్గర 7 దగ్గర 1. మిగిలిన అన్ని దగ్గర డోంట్ కేర్, మిగిలిన అన్ని దగ్గర కాదు. 0 1 2 3 దగ్గర డోంట్ కేర్, 0 1 2 3 దగ్గర డోంట్ కేర్. కాబట్టి పేరు చేద్దాం. ఈ రెండు పేరు డోంట్ కేర్ అంటే తీసుకోవచ్చు తీసుకుపోవచ్చు. ఓకేనా, అది నేర్చుకో. కేబీ ఈజ్ ఈక్వల్స్ టు ఇది అయితే క్యూఏ బార్ ఎక్స్ బార్ ప్లస్ ఇదే కామన్ ఉంది. ఇది రెండు చేంజ్ అవుతుంది కాబట్టి ఇది ఒక్కటి కామన్ ఉంది. ఇది క్యూఏ ఎక్స్. ఓకేనా, ఇది కేబీ.
జేబి కేబి అయిపోయింది. ఇప్పుడు జేఏ క్యూబి క్యూఏఎక్స్ 0 0 0 1 1 0 1 1 0 1 క్యూబి బార్ క్యూబి. నెక్స్ట్ క్యూఏ బార్ ఎక్స్ బార్ క్యూఏ బార్ ఎక్స్ క్యూఏఎక్స్ క్యూఏఎక్స్ బార్. ఓకేనా? 0 1 2 3 4 5 6 7 6 7 జేఏ దగ్గర ఎక్కడ 1 అవుతుంది చూసుకోండి. 1 దగ్గర 5 దగ్గర 1 అవుతుంది. 1 దగ్గర 5 దగ్గర 1 అవుతుంది. 1 దగ్గర 5 దగ్గర 1 అవుతుంది. నాకు ఇక్కడ చిన్న డౌట్ వేస్తుందండి. కరెక్ట్గా వేసామా? 0 to 0 0x 0 to 0 0x 0 to 1 1x 0 to 0 0x 1 to 0 x1 1 to 1 x0 1 to 1 x0 1 to 0 x1. సరేమైందే, ఒక్క 1 వచ్చింది. ఇందులో 2 1లు రావాలేమో. సరిపోయింది నాకు. సరిపోయింది. మరి ఎక్కడ తప్పు అయింది కాదు, నేను తప్పు చేశాను అర్థం కావట్లేదు. చూద్దాం, లాస్ట్ ఈక్వేషన్ వచ్చినప్పుడు తప్ప తెలుస్తుందిలే. ఇదేంటి 0 1 2 2 3 దగ్గర 6 7 దగ్గర డోంట్ కేర్. 2 3 దగ్గర డోంట్ కేర్, 6 7 దగ్గర డోంట్ కేర్. సో ఈ 4 కలిపి ఒకటి తీసుకుంటున్నాను. జేఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 4 కలిపితే 8 వస్తుంది ఈక్వేషన్. ఈ రెండు చేంజ్ అవుతుంది కాబట్టి ఇవి 2 పోతాయి. క్యూఏ ఈ రెండిట్లోనే కామన్ 8 ఉంది, ఎక్స్ కామన్ ఉంది కాబట్టి జేఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. కామన్ ఏ ఉందో అదే రాస్తుంది. కేఏకి అండి ఇది మరీ చిన్నది అయిపోయిందండి. క్యూబి క్యూఏఎక్స్ 0 0 0 1 1 1 1 0 0 1 క్యూబి క్యూబి బార్ క్యూబి బార్ క్యూబి. నెక్స్ట్ క్యూఏ బార్ ఎక్స్ బార్ క్యూఏ బార్ ఎక్స్ క్యూఏఎక్స్ క్యూఏఎక్స్ బార్. ఓకేనా? 0 1 2 3 4 5 6 7 0 1 4 5 0 1 4 5 don't get 2 6 1 2 6 1. యాక్చువల్గా ఇది కామన్ తీసుకోవచ్చు. అప్పుడు 8 అవుతుంది. కే ఈక్వల్స్ టు ఈ రెండు కామన్లో 8 ఉంది చూడండి. క్యూఏ బార్ అవుతుంది ఎక్స్ బార్ కాబట్టి కే ఈక్వల్స్ టు ఎక్స్ బార్. చూడండి ఇది కరెక్ట్గా వచ్చిందండి. ఇది మనం డోంట్ కెళ్ళి తీసుకున్నాం కాబట్టి ఫీడ్బ్యాక్ ఎక్కడ రాలేదు. మీకు ఫీడ్బ్యాక్ ఎక్కడ రాలేదు, మీకు డయాగ్రామ్ వేస్తే వస్తుంది. ఫీడ్బ్యాక్ ఎక్కడ రాలేదు. ఇందులో మనం డోంట్ కెళ్ళి తీసుకోలేదు కాబట్టి ఫీడ్బ్యాక్లు వస్తాయి. ఇందులో మన డోంట్ కెళ్ళి అన్ని విడిచిపెట్టేసాం. ఇవి 2 పేరు అయ్యేవి. సో అందు గురించి చూసారా. కానీ 2 కరెక్టే. అసలు కే మ్యాప్స్ డోంట్ కేర్ ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నారా? డోంట్ కేర్ ఎందుకు తీసుకుంటా అంటే అది 0 ఇచ్చినా 1 ఇచ్చినా అవుట్పుట్ ఎఫెక్ట్ చూపించదు. సో అది అంటే తీసుకోవచ్చు తీసుకోపోవచ్చు. కాబట్టి 0 ఇచ్చినా ప్లేస్లో 1 ఇచ్చినా అవుట్పుట్ మీద ఇది ఎఫెక్ట్ ఉండదు. సో అది డోంట్ కేర్ అని తీసుకుంటాం. కే మ్యాప్ చెప్పినప్పుడు ఇది చాలా పెద్దగా చెప్పాలి. ఎందుకంటే డోంట్ కేర్ చాలా మంది డోంట్ కేర్ అంటే 0 అని తీసుకోవచ్చు 1 అని తీసుకోవచ్చు అని చెప్తారు. కానీ చాలా పెద్ద ఇది ఉంటుంది. కే మ్యాప్ చెప్పినప్పుడు చెప్తాను, డిఎల్ చెప్పినప్పుడు. సో కే మ్యాప్ ఫర్ అవుట్పుట్ వై కే మ్యాప్ గీద్దాం. సేమ్ 3 ఇన్పుట్ కాబట్టి సేమ్ వస్తుంది. క్యూబి క్యూఏఎక్స్ 0 0 0 1 1 1 1 1 1 0 0 1 క్యూబి బార్ క్యూబి క్యూఏ బార్ ఎక్స్ బార్ క్యూఏ బార్ ఎక్స్ క్యూఏఎక్స్ క్యూఏఎక్స్ బార్. ఓకేనా? 0 1 2 3 4 5 6 7
రెండు దగ్గర 1 అవుతాయి చెప్పాను. 6, 7 దగ్గర అవుట్పుట్ 1 అవుతుంది కాబట్టి 6, 7 దగ్గర 1 అవుతుంది. సో అవి రెండు గ్రూప్ చేస్తే y = QB. పైన రెండిట్లో కామన్ అయితే చూడండి, పైన రెండిట్లో కామన్ QA కాబట్టి QB QA. ఇది మోరే. ఇప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్ ఫర్ మోరే. సర్క్యూట్ డయాగ్రామ్ ఫర్ మోరే. రెండు ఫ్లిప్ ఫ్లాప్స్ దీనిలాగా వస్తాయండి సేమ్. రెండు ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయి, రెండు ఫ్లిప్ ఫ్లాప్స్ గీస్తాం. JA KA JB KB. ఓకేనా? రెండు ఫ్లిప్ ఫ్లాప్స్ QB బార్ QA బార్. ఓకేనా? క్లాక్ కామన్ ఇద్దాం. క్లాక్ కాంబినేషన్. ఓకేనా? నెగిటివ్ ఎడ్జ్ టెగర్ పాజిటివ్ ఎడ్జ్ ఏదో ఒకటి ఇవ్వండి. మనం ఇప్పుడు టైం డయాగ్రామ్ ఎడ్ చేయట్లేదు. JKకి ఇన్పుట్ X బార్. ఇది X. ఓకేనా? Jకి Kకి X, Kకి X బార్. Jకి ఏమో X బార్ ఏమో KAకి. ఓకేనా? చూడండి, JAకి ఏమో X, Kకి ఏమో X బార్. JAకి ఏమో X ఇస్తాను, X బార్ నుంచి తీసుకుని KAకి ఇస్తాను. ఓకేనా? నెక్స్ట్ JBకి QA ఇంటూ X బార్. X బార్ తీర్చి QAతోనే ఎండ్ చేసి JBకి ఇస్తాను. ఓకేనా? ఓకే, అర్థమై ఉంటుంది. X బార్ తెచ్చి JAతోనే ఎండ్ చేసి JBకి ఇస్తాను. ఓకేనా? ఇది ఉండదు. నెక్స్ట్ QA బార్ X బార్ ప్లస్ QA ఇంటూ X. QA బార్ X బార్ వైర్ ఉంది కదా, ఇది ఎలాగ తెచ్చి QA బార్ X బార్ ఇది. నెక్స్ట్ ఇంకేట ఉంది మనకి QA ఇంటూ X వైర్ ఎలా తెచ్చాను, X వైర్ ఎలాగ తెచ్చాను. QA ఇదే కదా, QA ఇంటూ ఇవి రెండు అవుట్పుట్స్ ఆర్ గేట్ కనెక్ట్ చేయండి. ఆర్ గేట్ కనెక్ట్ చేసి కేబీకి వెళ్తాను. ఓకేనా? KB = QA బార్ X బార్ కాబట్టి QA బార్ తెచ్చాను, పైనుంచి X బార్ తెచ్చాను. చూడండి X బార్ ఎలా తెచ్చాను. చూడండి X బార్ ఇది ఇక్కడ దాకా తెచ్చిన తర్వాత ఈ లైన్ ఎక్స్టెండ్ చేశాను. ఇది QA ఇది X. QA ఇంటూ X, QA బార్ ఇంటూ X బార్. ఆ రెండు యాడ్ చేస్తే KB వచ్చింది. ఓకేనా? KB వస్తుంది. నెక్స్ట్ Y కోసం QB ఇంటూ QA తెచ్చండి. QAని తెచ్చే QBతోనే మల్టిప్లై చేయండి. ఇది Y. ఓకేనా? ఈజీగా అయిపోయింది. చూడండి, ఇదే అండి, అన్నీ అయిపోయాయి. మోరే సీక్వెన్స్ జనరేటర్ డిటెక్టర్ అన్నీ. ఇది DLDకి సంబంధించింది ఇది. కానీ మీకు VLSI చెప్పినప్పుడు ఇవన్నీ చెప్పకంటే చెప్తే అది మీకు అర్థం కదా, కోడ్స్ గట్రా. అందుగురించి ఇదంతా చెప్పాను, సీక్వెన్స్ జనరేటర్ డిటెక్టర్ మొత్తం. సో సీక్వెన్స్ జనరేటర్ డిటెక్టర్ ఎందుకు చెప్పానంటే VLSI ఇప్పుడు కోడ్స్ చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఆ కోడ్స్ అర్థం కావాలంటే మీకు కొంత లాజిక్ తెలియాలి కదా, నేను ఇంకెందుకు కానీ మొత్తం చెప్పేసాను. సో అందుగురించి పెద్ద వీడియోలు వచ్చాయి. అంతేగాని DLDకి సంబంధించింది ఇది. అందులో నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే స్టేట్ డయాగ్రామ్స్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, అది గుర్తుంచుకోవాలి. స్టేట్ డయాగ్రామ్స్ మీద ఒక సపరేట్ వీడియో చేస్తాను. అంటే ఏ సీక్వెన్స్ జనరేటింగ్ ఇది ఇచ్చినా నేను ఈజీగా గేసగలను స్టేట్ డయాగ్రామ్. సో అది కూడా మీకు చెప్తాను, ఆ లాజిక్ కూడా. సో అంతే, అయిపోయిన తర్వాత మాస్ఫెట్స్ గురించి మొదలు పెట్టాలి. సో అయిపోయినట్లుంది. VLSI ఇంకా 7 daysలో అయిపోద్ది. ఎందుకంటే నా కాలేజ్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయిపోద్ది. ఖాళీగా ఉంటాను ఈ 1 month. సో వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను ఈసారి మాత్రం. సో లాస్ట్ చూస్తే అయితే మాత్రం థ్యాంక్ యూ. ఏదైనా డౌట్ ఉంటే కింద మెన్షన్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.